శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. బాలత్వంలో ఉండేటువంటి కృష్ణ లీలలు, ఆ గోపకుల యొక్క అమాయకత్వము, ఇట్లాంటి కథలు మనకు భాగవతంలో కనిపిస్తాయి. వ్యాసుడు దీన్ని చాలా చక్కగా తీర్చిదిద్దాడు. అప్పుడు ఆయన సరే తాత ఇస్తానులే, మోక్షం ఇస్తాలే అంటే ఈయన కొండ ఎత్తాట, ఆయన పరిగెత్తిపోయినాడు ఇంటికి. ఇలా కృష్ణుడి యొక్క బాల్య క్రీడలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. బృందావన ధామంలో 600 సంవత్సరాల క్రింద ఒక కథ జరిగింది. బృందావనంలో వాత్సల్య భక్తి, గోపికా భక్తి, గోపికలు కృష్ణుణ్ణి తమ ప్రియుడిగా భావిస్తారు. మధుర భక్తి అంటారు దాన్ని. వాత్సల్య భక్తి ఉన్నది. యశోద ఏ రకమైనటువంటి భక్తిని కృష్ణుని యందు చూపించిందో ఆ ప్రేమను వాత్సల్యము అని అంటారు. బిడ్డలను పెంచుకునే ప్రేమ వాత్సల్య భక్తి. ఎక్కువ మంది వాత్సల్య భక్తి సాధన చేస్తారు బృందావనంలో. అంటే కృష్ణుణ్ణి బిడ్డగా భావించుకొని మంత్రజపం చేస్తూ, కృష్ణ మంత్రం చేస్తూ, భావనలో కృష్ణుడు పిల్లవాడు, పసివాడు, అది ఆ పసివాడిగా భావిస్తూ భావించగా వాళ్ళ ముందు ఆ కృష్ణుడు నిలుస్తాడు, పసిపిల్లవాడిగా కనిపిస్తాడు. మనకు రామకృష్ణ పరమహంస జీవితంలో ఇలాంటి ఘట్టం ఒకటి కనిపిస్తుంది మనకు. ఆయన దగ్గరికి రామభక్తుడు రాముణ్ణి బాలుడిగా పూజించి ఆరాధించి రోజు రాముణ్ణి తన కంటి ముందు చూసుకుంటూ ఆయనకు స్నానం చేయిస్తూ, అన్నం పెడుతూ, గుడ్డలు తొడుగుతూ, పడుకోబెడుతూ, అన్నం పెడుతూ, ఉయ్యాలూగుతూ ఉండేటువంటి ఒక భక్తుడు పరమహంస దగ్గరికి వచ్చాడు. పరమహంస దగ్గరికి వస్తే పరమహంసకు కూడా ఈ రాముడు కనిపిస్తున్నాడు. ఆయనతో అన్నాడు, నేను పూట పాలిస్తాను అంటే, సరే ఇవ్వయ్యా, దానికి ఏముంది, మీ ఇంటికి వచ్చాను నేను, నువ్వు పాలిస్తే అభ్యంతరం ఏమన్నాడు. అక్కడి నుంచి ఆ రాముడు అన్నట్ట, నేను ఆయన ఇస్తేనే పాలు తాగుతాను, నువ్వు ఇస్తే తాగనన్నట్ట. ఇన్నేళ్ల బట్టి పూజ చేస్తున్నటువంటి భక్తుడితోటి కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని అంటే, ఆ రాముడు ఆయనతో పోలేదట. నేను ఈ రామకృష్ణ పరమహంస దగ్గరే ఉంటాను, నేను నీతో రాను పో అన్నట్ట. ఆయన ఏడుస్తూ వెళ్ళిపోయినాడు. ఇన్నేళ్లు నేను చేసినటువంటి సాధన ఈయన ముందు పనికి రాకుండా అయిపోయింది. నా రాముడు ఆయన దగ్గర ఉంటానన్నాడు, నా దగ్గరికి రానంటున్నాడు, ఎంత దురదృష్టవంతుణ్ణి నేను అని అనుకొని వెళ్ళిపోయినట్ట ఆ రామభక్తుడు. అలానే కృష్ణ భక్తి బృందావన ధామంలో పసివాడుగా పూజిస్తారు. ఆ పసివాడుగా పూజిస్తూ ఒక ఆవిడ ఆ వాత్సల్య భక్తితోటి కృష్ణుణ్ణి పూజించింది. ఆమెకు కృష్ణుడు కనిపించేవాడు. ఆమె రోజు స్నానం చేయించేది, పాలు తాగిచ్చేది. ఎక్కడన్నా కొంచెం వేడిగా ఉంటే, అయ్యో నాయన నోరు కాలిందా అని జాగ్రత్తగా కొంచెం చల్లబరిచిస్తూ ఉండేది, మిగడ పెడుతూ ఉండేది. కృష్ణుడు తింటుండేవాడు, తిన్నట్టు ఆమెకు కనిపిస్తుండేది. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు పిల్లవాడు లోపలుంచింది. అప్పుడే కాస్త మిగడ వెన్న అది పెట్టింది. బయటికి వచ్చింది. పక్కింటి ఆవిడ ఏదో పిలిచి, మన ఊళ్ళో జరిగిన విశేషాలు విన్నావా అని అన్నది. ఏమిటమ్మా అన్నది. ఇంటి మధ్య గోడ ఉన్నది, ఆ గోడకు అటువైపు ఆ ఇంటి ఆవిడ, ఇటువైపు ఈవిడ, ఇద్దరు అక్కడ నిల్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎన్నాళ్ళు కబుర్లు తీరటం లేదు. ఇళ్ళాళ్ళు గోడల దగ్గర చెప్పుకుంటే కబుర్లు అంత తొందరగా పూర్తి కావు. అవి అలా జరుగుతూనే ఉంటాయి. ఆమె ఏదో చెప్తున్నది, ఏమి వింటున్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఉండేటప్పటికి లోపల నుంచి పిలుపు వినిపించింది. అమ్మా, పిల్లి వచ్చింది, నాకు చాలా భయంగా ఉన్నది, నువ్వు వెంటనే రా అని వినిపించింది. గబగబా వెళ్ళింది. అమ్మా వస్తానుండు అని గబగబా వెళ్ళింది లోపలికి. వెళ్తే పిల్లి ఉన్నది. ఆ పిల్లిని తోలింది. నాయనా పిల్లిని తోలేశాలే, ఇంకేం భయం లేదు అని చెప్పింది. మళ్ళీ వచ్చి మళ్ళీ కబుర్లు వింటున్నది. మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత, అమ్మ మళ్ళీ వచ్చింది పిల్లి, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు రామ్మా అన్నాడు. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ తోలింది, మళ్ళీ వచ్చింది. ఇలా చాలా ఆ కబుర్లేమో వినటానికి చాలా బాగున్నాయి, వింటున్నది. మూడోసారి మళ్ళీ ఓ పావుగంట అయిన తర్వాత, నువ్వు నా దగ్గరే ఉండాలమ్మా, నువ్వు ఇట్లా పోతే నాకు చాలా భయంగా ఉంది, మళ్ళీ పెద్ద పిల్లి వచ్చింది ఈసారి అన్నాడు. అంటే ఆమెకేమో ఇవి ఇంట్రెస్టింగ్గా ఉంది,
లోపలేమో కృష్ణుడు పిలుస్తున్నాడు. అన్నది, కృష్ణ నీవు సర్వరాక్షస సంహారకుడివి, హిరణ్యాక్ష హిరణ్యకశిపాలు రావణాసురాదులందరినీ చంపినటువంటి సర్వలోక రక్షకుడివి, శత్రు శిక్షకుడివి, దుష్ట శిక్షకుడివి, నీకు పిల్లిని చూస్తే భయం ఏమిట్రా అన్నది. అనేసరికి ఆ పెద్ద నవ్వు వినిపించింది ఇంట్లో నుంచి. అమ్మా, నన్ను ఇన్నాళ్ళు నువ్వు పసిబిడ్డగా చూస్తుంటే ఇట్లా ఉన్నాను, నన్ను సర్వేశ్వరుడిగా, చక్రధారిగా, రాక్షసాంతుడిగా భావించేట్లయితే ఈ దర్శనం నీకు ఇప్పట్లో అయ్యేది కాదు. సరేలే తల్లి అన్నాడు. అదృశ్యం అయిపోయినాడు. ఆమె గబగబా లోపలికి వెళ్ళింది. కృష్ణుడు లేడు. మళ్ళీ దర్శనం కాలేదు ఆవిడకు. ఆవిడ ఏడ్చింది, బాధపడింది, ఎంతో వేదన చెందింది. కృష్ణుడు రాలే అంటే అమాయక భక్తితో పసివాడిలాగానూ ఏదో భావిస్తూ ఉంటే వచ్చినట్లుగా, ప్రేమకు వశుడైనట్టుగా, భక్తికి, ప్రేమ భక్తికి, వాత్సల్య భక్తికి, వీటికి వశుడైనట్టుగా నువ్వు సర్వేశ్వరుడివి, రాక్షసాంతకుడివి అని అంటే, సరే చూద్దాంలే, నెమ్మదిగా అప్పుడు చూద్దాంలే, నీ తపస్సును బట్టి వస్తాలే అంటాడు. ఇట్లా వాత్సల్య భక్తిలో ఉండేటువంటి విశేషం మనకు బృందావన ధామంలో చాలా ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. భక్తితో పిలిస్తే పరమేశ్వరుడు వస్తాడు. ఇటువంటిది కృష్ణుడి బాల్య క్రీడలలో ఇటువంటి విశేషాలు చాలా అద్భుతమైనటువంటివి. కొన్ని వందల కథలు కృష్ణుడి యొక్క బాల్య క్రీడలను గురించి బృందావన ధామంలో ఉంటాయి. సంస్కృత భాగవతంలో ఉన్నాయి, హిందీ భాగవతాలలో ఉన్నాయి, ఇవి కాక తెలుగు భాగవతంలో ఉన్నాయి. ఇటువంటి కథలు కొన్ని రకరకాలుగా వ్యాపించి ఉన్నాయి. ఆ కథలన్నీ వింటుంటే మనకు చాలా ఆశ్చర్యము, ఆనందము కలుగుతూ ఉంటుంది. ఇలా కృష్ణుడి యొక్క బాల్య క్రీడలు, రాక్షస సంహారం, రాక్షసులను చంపటం. ఈ రాక్షసులను చంపటం, ఎంతమంది రాక్షసులను చంపాడు ఆయన. చంపటంతో పాటు పెరిగి పెద్దవాడైతున్నాడు, 8 ఏళ్ల వాడైతున్నాడు, 10 ఏళ్ల వాడైతున్నాడు. ఈ లోపుగా మరికొన్ని విశేషాలు జరుగుతున్నాయి. రాధాకృష్ణుల యొక్క ప్రేమను గురించి మనకు లీలాశుకుడు, జయదేవుడు మొదలైనటువంటి మహనీయులు రాశారు. భాగవతంలో, శ్రీమద్భాగవతంలో రాధాదేవి లేదు. పోతన గారు కూడా రాధాదేవిని గురించి స్పర్శించలేదు. వ్యాసభారతంలో, వ్యాసభాగవతంలో లేదు కాబట్టి. కానీ బృందావన ధామంలో మాత్రం చాలా విశేషంగా రాధాదేవి యొక్క కథలు మనకు కనిపిస్తూ ఉంటాయి. గోపికలు కృష్ణుడి కోసం పరవశించిపోతూ ఉండేవాళ్ళు, కృష్ణుణ్ణి చూడకుండా ఉండలేకపోతూ ఉండేటువంటి వాళ్ళు, ఏ కష్టం వచ్చినా కృష్ణుడితో చెప్పుకునేటువంటి వాళ్ళు. భాగవతంలో ఒక కథ, అడవిలో వనములలో తిరుగుతూ ఉన్నారు. ఒక చోటికి వెళ్ళిన తర్వాత, ఒక ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అక్కడందరికీ గోపకులకు జ్వరాలు రావటం మొదలుపెట్టినాయి, అనారోగ్యాలు రావటం మొదలుపెట్టినాయి. అందరూ జ్వరాల మంచాన పడుతున్నారు. ఏం చేయాలో తోచలేదు. అందరూ వెతికారు, పెద్దవాళ్ళు కూడా వెళ్ళి వెతికారు. ఏమీ కారణం కనపట్టం లేదు. అప్పుడు గర్గమహర్షి వచ్చాడు, వాళ్ళ పురోహితుడు. గర్గమహర్షి వస్తే నందుడు అడిగాడు, అందరూ కూడా వ్యాధిగ్రస్తులైతున్నారు, కారణం మాకు బోధపడటం లేదు, మీరు మహానుభావులు, మీరు కాస్త దివ్య దృష్టితో చూసి చెప్పండి అని అడిగాడు నందుడు. అంటే మీరు రుద్రయాగం చెయ్యండి, రుద్రయాగం చేస్తే కారణం తెలుస్తుంది అన్నాడు గర్గమహర్షి. రుద్రయాగం చేశారు. రుద్రయాగం చేస్తే రుద్రయాగం పూర్ణాహుతి కాగానే ఒక బ్రాహ్మణుడిలోకి ఆవేశం వచ్చింది. నేను శివుడు పంపిస్తే వచ్చాను, నేను ఒక ప్రమధుణ్ణి, మీ గోపకులకు, గోవులకు అందరికీ కూడా అనారోగ్యం రావడానికి కారణం, అడవిలో మేపటానికి, ఆవులను మేపటానికి వెళ్ళేటువంటి చోట్ల ఒక విషవృక్షం ఉన్నది. ఆ విషవృక్షాన్ని ఒక రాక్షసుడు ఆవేశించి ఉన్నాడు. ఆ రాక్షసావేశం వల్ల, దాంట్లో నుంచి వచ్చేటువంటి విషవృక్షం మీద నుంచి వచ్చే గాలుల వల్ల అందరికీ అనారోగ్యం కలుగుతున్నది. అది పైకి తెలియదు, ఉన్న రహస్యం ఇది. ఆ చెట్టును ఛేదించండి అన్నారు. ఆ చెట్టును కొడుతూ ఉంటే అక్కడికి రాక్షసుల గుంపు వచ్చి కృష్ణుడితో, బలరాముడితో యుద్ధం చేశారు. వాళ్ళందరినీ కూడా చంపేశారు అనుకోండి కృష్ణ బలరాములు. ఇలా దేవతలు సహాయం చేస్తున్నారు. రకరకాలైనటువంటి వింతలు, రాక్షస సంహారము జరుగుతున్నది. ఈ రకంగా జరుగుతూ ఉన్నటువంటి
ఈ కృష్ణ లీలా ఘట్టాలు లో ప్రధానమైనటువంటిది గోవర్ధన ఉద్ధరణం. ఇంద్రయాగం చేస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా నందుడు. ఇంద్రుడు వానలు కురిపిస్తాడు. వర్షాలకు అధిదేవత ఇంద్రుడు. వానలు కురిస్తే పంటలు పండుతాయి. పంటలు పండితే గడ్డి బాగా పెరిగేటట్లయితే ఆవులకు మేత దొరుకుతుంది. ఆవులకు మేత దొరికితే బాగా పాలు వస్తాయి. పాలొస్తే వాటన్నిటినీ కావలసినవన్నీ వాడుకొని మిగిలినవన్నీ కూడాను అమ్ముకుంటూ ఉంటారు. వ్యాపారం, ఏదో కాస్త ధనం సంపాదించటం ఇవన్నీ కూడా ఉండేవి. పశు సంపద ప్రాచీన కాలంలో అత్యంత ప్రధానమైనటువంటిది.